Hello all, I'm Yusuf and today we're going to discuss about how you're going to integrate Swagger APIs into the Postman collection. Okay, here we need some prerequisites here. Postman application should be installed in your system, and the second one is we need to have one Swagger URL. Okay, let's get the fun begin. ఓకే, మన స్వేగర్ డాక్యుమెంట్లో ఉన్న ఏపీఎస్ అన్నీ కూడా మన పోస్ట్ మ్యాన్లోకి ఒక సింగిల్ క్లిక్తో మనకి రావాలంటే మన దగ్గర ఒకటి పోస్ట్ మ్యాన్ అప్లికేషన్ అనేది మన సిస్టంలో ఇన్స్టాల్ చేసి ఉండాలి. అండ్ సెకండ్ వచ్చేసరికి మనకు ఒక స్వేగర్ యూఆర్ఎల్ అయితే ఉండాలి. నేనైతే ఒక ఫ్రీ స్వేగర్ యూఆర్ఎల్ అయితే తీసుకున్నాను. అదేంటంటే petsstore.swagger.io. ఓకే, ఎంటర్ దిస్ ఈస్ ద స్వేగర్ డాక్యుమెంట్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. సో మనం స్వేగర్ డాక్యుమెంట్ అయితే మన దగ్గర ఉంది. అండ్ ఇది పోస్ట్ మ్యాన్ యూజర్ ఇంటర్ఫేస్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనం ఎగ్జిస్టింగ్ వర్క్ స్పేస్లో అయినా ఒక కలెక్షన్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదా మన కొత్త వర్క్ స్పేస్ని కూడా క్రియేట్ చేసుకుని అందులో మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. బట్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొత్త వర్క్ స్పేస్ని క్రియేట్ చేసి అందులో ఇంపోర్ట్ చేస్తాను. సో వర్క్ స్పేస్ క్రియేట్ చేయడానికి వర్క్ స్పేస్ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు ఒక ఆప్షన్ క్రియేట్ వర్క్ స్పేస్ అనేది ఆప్షన్ ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ బ్లాంక్ వర్క్ స్పేస్ మీద ఆటోమేటిక్గా చెక్ బటన్ అయితే ఉంటుంది. సో నేను బ్లాంక్ వర్క్ స్పేస్ని చూస్ చేసుకుంటున్నాను. సో క్లిక్ ఆన్ ద నెక్స్ట్ బటన్. Name of your workspace, anything. This is my workspace name and click on create button. అండ్ నేనైతే ఇప్పుడైతే వర్క్ స్పేస్ అయితే క్రియేట్ చేశాను. ఏపీ టెస్ట్ అనే ఒక వర్క్ స్పేస్ని క్రియేట్ చేశాను. ఈ వర్క్ స్పేస్లోకి నేను ఆ స్వేగర్ డాక్యుమెంట్లో ఉన్న ఏపీఎస్ మొత్తం కూడా ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాను, అది కూడా ఒక సింగిల్ క్లిక్ తోటి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ స్వేగర్ డాక్యుమెంట్ యూఆర్ఎల్ పేజ్కి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ స్వేగర్ డాక్యుమెంట్కి సంబంధించిన యూఆర్ఎల్ అయితే ఇది. సో దీన్ని మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని పోస్ట్ మ్యాన్లోకి వెళ్ళిన తర్వాత ఇంపోర్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనం యూఆర్ఎల్ని మనం పేస్ట్ చేయాలి. పేస్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఇది డిటెక్ట్ చేస్తుంది అనమాట. డిటెక్ట్ చేయగానే ఇక్కడ పోస్ట్ మ్యాన్ కలెక్షన్ 2 ఆప్షన్స్ వచ్చాయి కదా, నేనైతే ఫస్ట్ ఆప్షన్తో నేను కంటిన్యూ అవుతున్నాను. సో ఇంపోర్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే, నాకు ఇక్కడైతే ఇంపోర్ట్ అయితే అయిపోయింది. ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ స్వేగర్ పెట్ స్టోర్ అనే కలెక్షన్ అయితే క్రియేట్ అయిపోయింది. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే దీనికి మనకి 3 ఫోల్డర్స్ వచ్చాయి కదా, పెట్ స్టోర్ యూజర్ అని చెప్పేసి. సేమ్ మన స్వేగర్ డాక్యుమెంట్లో కూడా 3 ఫోల్డర్స్ ఉంటాయి చూడండి. ఇట్లా దీన్ని 3 సెక్షన్స్గా డివైడ్ చేశాడు. ఒకటి పెట్, అండ్ నెక్స్ట్ స్టోరు, యూజర్స్, రైట్. ఈ 3 వచ్చాయి కదా, సేమ్ అక్కడ కూడా 3 వస్తాయి. అండ్ దీని లోపల కూడా సేమ్ మన దగ్గర అక్కడ అందులో ఎట్లా ఏపీఎస్ ఉన్నాయో సేమ్ ఏపీఎస్ ఇందులో కూడా స్వేగర్ డాక్యుమెంట్లో ఉన్న ప్రతి ఏపీఐ కూడా ఇందులోకి ఫెచ్ అవుతూ ఉంటుంది, ఇందులోకి ఇంపోర్ట్ అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం యూఆర్ఎల్ పేస్ట్ చేసినప్పటికీ కూడా ఇంపోర్ట్ అవ్వదు. అప్పుడు ఏమని చూపిస్తుంది అంటే ఇన్కరెక్ట్ ఫార్మాట్ అని చెప్పేసి చూపిస్తుంది. సో అట్లాంటి ఎర్రర్ వచ్చిన టైంలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక యూఆర్ఎల్ కనిపిస్తుంది కదా, అదే ఆ యూఆర్ఎల్ని క్లిక్ చేస్తే మనకి కంప్లీట్ జేఎస్ఎన్ కోడ్ అయితే మనకి కనిపిస్తుంది. ఇది కనిపిస్తుంది కదా, కంట్రోల్-A క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత పోస్ట్ మ్యాన్లోకి వెళ్ళిన తర్వాత ఇంపోర్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మొత్తం ఇదంతా పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ ద ఇంపోర్ట్ ఆప్షన్. ఎస్, ఇంతకుముందు అయితే మనం యూఆర్ఎల్తో మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఈసారి అయితే జేఎస్ఎన్ కోడ్తో మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి మొత్తం లోపల కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. మొత్తం అన్ని ఏపీఎస్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇందులో ఎన్ని ఏపీఎస్ ఉన్నాయో అందులో కూడా అన్ని ఏపీఎస్ ఉంటాయి. మొత్తం డేటా మొత్తం కూడా సేమ్ ఉంటుంది. Okay, it's done. We imported Swagger into the Postman collection. Do play with these APIs. If you have any doubts regarding this process, please make a comment. And if you like the content, do like and subscribe.